తుఫాన్లు, వర్షాలు అన్నదాతను ముంచేస్తే చంద్రబాబు సర్కార్ వారి పొట్టగొడుతూ ఏడిపిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలకు మించి రైతన్నను దగా చేస్తుంది. ధాన్యం కొనుగోలులో దళారీల దందా కొనసాగుతుంది. పంట కోసి రోజుల తరబడి ఆరబెట్టినా తేమ శాతం తగ్గలేదని కుంటి సాకులు చెబుతూ నిలువు దోపిడీకి గురిచేస్తుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేయాల్సిన కొనుగోలు కేంద్రాలు ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాయి. ఏపీలో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. దళారిని దాటుకుని వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆయన కాడికి విక్రయించి మౌనంగా కుమిలిపోతున్నారు. ఇది రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో అన్నదాతల అగచాట్లు దయనీయంగా ఉన్నాయి. రైతే రాజు నినాదాన్ని చంద్రబాబు సర్కార్ మార్చేసింది. మిల్లర్లే మహారాజు అన్న చందంగా వ్యవస్థను దిగజార్చింది. మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. పైగా మిల్లర్లు, దళారుల దందాకు గేట్లు తెరిచి కనీ విని ఎరగని రీతిలో మద్దతు ధర దోపిడీకి బీజం వేసింది. తుపాను సమయంలో ఏకంగా 500 రూపాయల వరకు కోత విధించారు. రోజుల తరబడి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సర్కారు మొవ్వె పెడుతోంది. చివరికి రైతు విసిగి వేసారి దళారిని ఆశ్రయించేలా పరోక్షంగా దోపిడీకి సహకరిస్తోంది. దీంతో రైతన్నలు ఎకరానికి సుమారు 6,000 నుంచి 7,000 వరకు నష్టపోతున్న దుస్థితి నెలకొంది. మరోవైపు ఈ క్రాప్ నమోదు సక్రమంగా లేకపోవడంతో కౌలు రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం జరుగుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, సొసైటీల్లో వినియోగించే తేమ శాతం మిషన్ల లాంటివే మిల్లుల్లో కూడా పెట్టించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆర్బీకేల్లో రైతు ధాన్యం శాంపిళ్లు 17% లోపు తేమ చూపిస్తూ ఉంటే అదే ధాన్యం మిల్లులకు చేరేసరికి 21% పెరిగిపోతోంది. మిల్లుల్లో కస్టోడియన్ ఆఫీసర్లు కనీసం కంటికి కనపడడం లేదు. ఆరబెట్టిన ధాన్యాన్ని బస్తాల్లో నింపిన తర్వాత రోజుల తరబడి తరలించకపోవడంతో శీతాకాలం మంచు ప్రభావం బస్తాలపై పడుతోంది. ఫలితంగా చెమ్మ చేరి ధాన్యం రంగుమారి రైతులు నష్టపోతున్నారు. ఇక లక్షల మంది రైతులున్న రాష్ట్రంలో 50,000 టార్పాలిన్లను ఇచ్చినట్టుగా ప్రభుత్వం చెబుతుండగా క్షేత్రస్థాయిలో ఏ ఒక్కరికి అందడం లేదు. ధాన్యం కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. ఆర్బీకే సిబ్బంది షెడ్యూల్ ఇవ్వడం, శాంపుల్ పరీక్షించడం తూతుమంత్రంగా మారింది. ఇటీవల తుపాన్లు, వర్షాల దాటికి పంట చాలా వరకు నేలకొరిగింది. ఇప్పుడు పంట కోత తలకు మించిన భారంగా మారింది. గత ఏడాది ఎకరా వరి పొలానికి మిషన్లపై కోత కోసేందుకు 2,500 వ్యయం అయితే ఈ ఏడాది 3,600కు పెరిగింది. నేలకొరిగిన పైరును కోయడానికి సుమారు 3 గంటలు పడుతోంది. అంటే ఎకరా నేలకొరిగిన పంట కోతకు రైతన్నలు ఏకంగా 10,800 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా రైతులపై అదనపు భారం పెరిగిపోయింది. పంట చేతికొచ్చాక మద్దతు ధరలో కోత పెట్టడంతో చేసిన అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది.